నాకు ఇన్స్టా లింక్డ్ఇన్ కంటే ట్విట్టర్ ఈజ్ మై ఫేవరెట్ వన్ అనమాట. ఎందుకంటే లాస్ట్ 6 months నుంచి అయితే నేనైతే ట్విట్టర్ అయితే బాగా యూజ్ చేస్తున్నా. దాంట్లో నాకు చాలామంది ఫారినర్స్ అనమాట, చాలా పెద్దవాళ్ళు ఉండొచ్చు, 14 to 16 ఏజ్ వాళ్ళు, చాలామంది ప్రోడక్ట్స్ అనేది బిల్డ్ చేస్తారు. లైక్ ఒక్కొక్కడు ఒక్కొక్క బేసిక్ ఒక ఐడియా నుంచి, ఒక మంచి థాట్ నుంచి ఒక ప్రోడక్ట్ వెబ్సైట్ బిల్డ్ చేసి దాని నుంచి చిన్న వాళ్ళు కూడా మంత్లీ $1,000 $10,000 అని ఇట్లా పోస్టులు చేస్తూ ఉంటారు. వాటిని చూసి లైక్ ట్విట్టర్లో నాకు చాలా మోటివేషన్ వస్తుంది. ఆ మోటివేషన్తోనే లాస్ట్ ఇయర్ ఒకటి నేను కూడా చేసిన అనమాట, ఫ్రెషర్ రెజ్యూమే. బేసిక్గా ఒక రెజ్యూమెస్ బిల్డర్ అనమాట. సో అది పర్లేదు, బాగానే నడిచింది. ప్రాసెస్ కొంచెం బేసిక్ అమౌంట్ అయితే నాకు వచ్చిందనమాట ఆ వెబ్సైట్ నుంచి అయితే. అండ్ ఇప్పుడు కూడా ఇంకొక టూల్ బిల్డ్ చేసిన, బట్ దిస్ టైం ఏంటంటే స్పెషల్గా దాంట్లో ఏఐ అనేది ఇన్వాల్వ్ చేసిన అనమాట. సో సంథింగ్ స్పెషల్ అనమాట నాకైతే. అండ్ ఇది బేసిక్ మెయిన్గా వచ్చేసి అయితే ఇది క్రియేటర్స్కి అండ్ వీడియో ఎడిటర్స్కి చాలా యూస్ఫుల్. లాస్ట్ మంత్ కంప్లీట్గా 30 days కూర్చొని కాలేజ్, ఆ జాబ్ ఏది సంబంధం ఏది పట్టించుకోకుండా జస్ట్ ఆ టూల్ బిల్డ్ చేయడం గురించే మొత్తం 30 days అయితే స్పెండ్ చేసిన అనమాట. అండ్ ట్విట్టర్లో ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, ఒక ఐడియా నుంచి ఒక ప్రోడక్ట్ తయారు చేసి అక్కడ ట్విట్టర్లో బిల్డ్ చేసి దాన్ని పబ్లిక్గా బిల్డ్ చేసి యూజర్స్ని గెయిన్ చేసుకొని, సో ఆ ప్రోడక్ట్స్ని ఏమంటారు SaaS అంటారు, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని. సో ఇప్పటి నుంచి మీకు ఈ SaaS అనే వర్డ్ గుర్తొస్తే దాంట్లో నేను కూడా గుర్తు రావాలి మీకు. అండ్ నేను చేసిన టూలు ఇండి క్యాప్షన్స్. ఇది మెయిన్గా దేనికంటే ఒక క్యాప్షన్ జనరేటర్ అనమాట, పేర్లోనే ఉంది కదా క్యాప్షన్స్ అని. సో ఈ టూల్ ఉన్నాయి, క్యాప్షన్ జనరేటర్ అనేది ఆల్రెడీ మన టూల్స్ ఉన్నాయి. కాకపోతే నేను చేయడానికి ఏంటి మెయిన్ రీజన్ ఐడియా ఏంటంటే, స్పెసిఫిక్గా మన తెలుగు వాళ్ళు, మన తెలుగు క్రియేటర్స్ ఇన్స్టాలో చూసుకున్నా వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్లో డిస్ప్లే చేస్తారు. అంటే మనం ఇప్పుడు ఒకటి మాట్లాడుతున్నాం అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో కనిపించేలాగా రాస్తున్నారు. లైక్ ఏంటంటే అది ఫోనెటిక్ సౌండ్స్ అంటారు అనమాట. మనం తెలుగులో మాట్లాడితే అది ఇంగ్లీష్ ఫోనెటిక్స్గా డిస్ప్లే చేస్తారు. సేమ్ మనం ఇంగ్లీష్లో చదువుతుంటే తెలుగులో చదివినట్టే అనిపిస్తుంది. సో వీటి మీద అసలు టూల్స్ లేవు. ఉంటే డైరెక్ట్ ట్రాన్స్లేషన్, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉన్నాయి, కానీ తెలుగు నుంచి సేమ్ ఇంగ్లీష్లో మాట్లాడినా తెలుగులో అనిపించేటట్టు ఇలాంటి టూల్స్ అయితే లేవు. కానీ మన క్రియేటర్స్, మన తమిళ వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ, హిందీ వాళ్ళు కానీ ఈ టైప్ ఆఫ్ క్యాప్షన్స్ రాస్తున్నారు. వాళ్ళు ఒక లాంగ్వేజ్లో మాట్లాడితే డిస్ప్లే అనేది ఇంగ్లీష్లో వచ్చేటట్టు వాళ్ళ వీడియోస్లో అప్లై చేస్తున్నారు. జస్ట్ నేను ఇది క్యాచ్ చేసి ఈ టూల్ అనేది బిల్డ్ చేసిన అనమాట లాస్ట్ మంత్ కూర్చొని. అండ్ నాకు వచ్చేసి టెక్ స్టాక్ ఏంటంటే ఓన్లీ నెక్స్ట్.js అనమాట. నెక్స్ట్.js అంటే ఇంకా దాని కింద ఉంటుంది కదా మెయిన్ స్టాక్, అదంతా ఇంకా టైప్ స్క్రిప్ట్. జస్ట్ నాకు ఇవి వచ్చు. ఇంకా డేటాబేస్ అంటే MongoDB, Firebase, Supabase ఇవి ఉంటాయి కొన్ని బేసిక్గా. సో మెయిన్ ఫ్రేమ్వర్క్ అయితే నేను యూజ్ చేసేది పర్టికులర్గా నెక్స్ట్.js అనమాట. మొత్తం దీని ద్వారా నేను వెబ్సైట్స్ అనేది బిల్డ్ చేస్తాను. చాలా సింపుల్గా అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్.js ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తే. అండ్ ఆల్సో చెప్పా కదా ఏఐ టూల్స్ వచ్చేసి బోల్ట్ అండ్ కర్సర్, ఈ రెండు అయితే యూజ్ చేసిన. అండ్ స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అనమాట, ఎందుకంటే ఆ టూల్స్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి, వాటిని ఎట్లా మనం ఆపరేట్ చేయగలగాలి. అండ్ మన వెబ్సైట్ లైక్ మన కోడర్ ఉంటుంది కదా, దానికి ఆ టూల్స్కి కనెక్షన్ చేయాలి. లైక్ కొన్ని ఈ ఏఐ యూజ్ చేసినప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తాయి. అంతా బాగానే ఉంటుంది కానీ కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఆ ఎర్రర్స్ని మనం కరెక్ట్గా సాల్వ్ చేస్తే పర్ఫెక్ట్గా అయిపోతుంది వెబ్సైట్ ఓవరాల్గా. అండ్ వెబ్సైట్ చేయడం అయితే అది ఒకే అనమాట, ఎందుకంటే మనకి నాలెడ్జ్ టెక్ సైడ్ నాలెడ్జ్ రావాలి. దాన్ని అన్ని ఎర్రర్స్, సెక్యూరిటీ అంతా మెయింటైన్ చేసి ఒక ఫైనల్గా వెబ్సైట్ అయితే తయారు చేయాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్, ఇది యూజ్ చేయాలిగా, బయట యూజర్స్ అనేటోళ్ళు వెబ్సైట్కి రావాలి. సో అది మెయిన్ థింగ్ అనమాట. అది మెయిన్ థింగ్ కాదు, చాలా పెద్దది అది. మార్కెటింగ్ అనేది చేయడం, డెవలప్మెంట్ అనేది ఒక ఎత్తు, దాన్ని జనాలకి పంపించడం అది ఇంకో ఎత్తు అనమాట. మార్కెటింగ్ మన ఇండియాలో మెయిన్గా స్పెషల్ వేయాలంటే లైక్ పైసలు చాలా అంటే చాలా ఇట్లా పోసేయాలి, దాని మీద ఇట్లా పుష్ చేయాలి పైసలతోటి. మన ఇండియాలో యూజర్స్ తోటి ఒక ₹10 ప్రోడక్ట్, ఒక ₹50 ప్రోడక్ట్ కొనిపోయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ యూజర్కి ఒక నమ్మకం రావాలి, ఒక కాన్ఫిడెన్స్, ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి మన ప్రోడక్ట్ నుంచి. లేకపోతే ఆటోమేటిక్గా ఏదైనా పెద్ద ఫేమస్ సెలబ్రిటీ ఉంటే ఆ టైప్లో కన్వర్షన్స్ అయితే. కానీ నార్మల్గా ఉన్నామనుకో, నార్మల్ ఒక వెబ్సైట్ని, నార్మల్ కామన్ మ్యాన్ ఒక వెబ్సైట్ని ప్రమోట్ చేయాలంటే లైక్ చాలా కష్టం అనమాట మార్కెటింగ్ అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ టూల్ని ఎట్లా యూజ్ చేయాలి. మెయిన్గా ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తారు కదా, ఒక కంటెంట్ క్రియేటర్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ, లేకపోతే పెద్ద మోడల్ అయినా సరే. సో ఏం చేయాలంటే సింపుల్గా ఏం లేదు, నువ్వు వీడియో అయితే ఉంటుంది కదా, ఆ వీడియో నుంచి నువ్వు మాట్లాడిన ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేసి జస్ట్ అప్లోడ్ చేసి అక్కడ సోర్స్ లాంగ్వేజ్, టార్గెట్ లాంగ్వేజ్, నీకు ఏ లాంగ్వేజ్లో అవుట్పుట్ కావాలి, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకొని, ఫోనెటిక్ అంటే లైక్ సౌండ్స్ అనమాట, ట్రాన్స్లేషన్ అంటే కంప్లీట్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అట్లా. సో సెలెక్ట్ చేసుకుంటే నీకు వితిన్ 1 to 2 minutes అవుట్పుట్ వచ్చేస్తుంది. బేసిక్గా నువ్వు ఇది కంప్లీట్గా టైప్ చేయాలంటే మాత్రం లైక్ చెప్తున్నా కదా 1 hour పడుతుంది అనమాట. మనం మాట్లాడింది ప్రతిదీ టైం టు టైం ఫ్రేమ్ ఇట్లా కట్ చేసి అతికించి సోది ఉంటుంది అంతా. సో అది ఈ టూల్ ద్వారా ఏంటంటే మీకు జస్ట్ ఆడియో అప్లోడ్ చేస్తే 1 to 2 minutes మీకు కంప్లీట్ 95% అక్యురసీ అయితే వస్తుంది. ఇంకా చిన్న ఎర్రర్స్ అంటే అంటేనే అదిగా లైక్ కొన్ని మినిమల్ ఎర్రర్స్ ఉంటాయి. ఈ టూల్ తోటి అయితే మీరు 95% అక్యురసీ అయితే వస్తుంది పక్కా అయితే. సో అదనమాట. జస్ట్ మీరు కూడా ఒక ఐడియా ఉందనుకోండి, దాన్ని బిల్డ్ చేయండి.
ఒక టైం అండి, ఇంత టైం 4 months 5 months ఇచ్చేసి దాన్ని ఒక 1 month బిల్డ్ చేసడానికి టైం ఇచ్చి అండ్ నెక్స్ట్ దాన్ని మార్కెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత వచ్చేసి SEO అనేది మెయిన్ థింగ్ అనమాట. ఎందుకంటే గూగుల్ అందరూ సెర్చ్ చేస్తారు కాబట్టి మనది టాప్ ర్యాంక్ ఉండాలంటే SEO అనేది కరెక్ట్గా మన వెబ్సైట్లో అయితే ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే మనకి రిజల్ట్ ఆర్గానిక్ అనేది రాదు. ప్రతిదీ పెయిడ్ ద్వారానే మనకి సేల్స్ అవుతాయి. ఇంకొకటి మన స్టూడెంట్స్ చాలామంది ఏంటంటే నేర్చుకోవాలంటుంది చాలామందికి. ఇది ఇప్పుడు ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనుకో, దాని గురించి యూట్యూబ్లో వెళ్తారు, నేర్చుకోవాలని చూస్తారు. లేకపోతే ఏదైనా కోర్స్ ఏదైనా సంథింగ్ లైక్ వెబ్సైట్ కానీ మొబైల్ డెవలప్మెంట్ కానీ ఏదైనా కోర్స్ చేయాలని ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది స్టార్టింగ్లో. కానీ అది ఏం చేస్తారంటే 1 hour చూస్తారు. 5 hours కోర్స్ ఉంది అనుకోరి, ఒక 1 hour చూస్తాడు, కథ మీకు అంతే. ఇక అయిపోయి 1 hour చూసినాక ఇంక ఇంట్రెస్ట్ రాదు, వదిలేస్తారు, డిస్ట్రాక్షన్స్. ఇక అది చెప్పాలంటే ఇంకా కామన్, అందరు చెప్పేది ఇది. సో బేసిక్గా ఫోకస్ చేయరు, కంప్లీట్గా నేర్చుకున్న దాన్ని ఎట్లా మనం మానిటైజ్ చేసుకోవాలి ఈ థాట్స్ ఎవరికి ఉండవు. ఆపేస్తారు, స్టార్టింగ్లోనే కొంచెం నేర్చుకుంటారు, ఏదో మోటివేషన్లా 1-2 గంటలు చూస్తారు, చూసింది కూడా ఎటు ఉపయోగం రాకుండా చేసుకుంటారు. ఇది మెయిన్ థింగ్ అనమాట. 80% స్టూడెంట్స్ ఈ మిస్టేక్ చేస్తారు. కంప్లీట్ చేయరు కోర్సులు అనేది, ఎప్పుడు సగం ఒకవేళ కొంతమంది పెద్ద 10,000 20,000 50,000 అంతా పెట్టి ఏదో 2 గంటలు 3-4 లైక్ ఏదో ఎపిసోడ్లు చూసినట్టు చూసి ఆపేయడం వల్ల యూజే లేదు. అట్లా కాదు బ్రో, ఇప్పుడు నేను నేర్చుకుంటా బ్రో, మీరు అనొచ్చు ఇప్పుడు నేను నేర్చుకుంటా బ్రో, నేను ఒక మంచి ప్రోడక్ట్ ఒక వెబ్సైట్ చేసి నేను కూడా దాన్ని మానిటైజ్ లాగా లైక్ నాకు కూడా కొన్ని సేల్స్ వచ్చేలాగా చేసుకుంటా బ్రో. కానీ నాకు ఇప్పుడు ఏ నాలెడ్జ్ లేదు, టెక్ స్టాక్ నాకు ఏం రాదు, ఎట్లా బిల్డ్ చేయాలి బ్రో అంటే నేను నెక్స్ట్ 2 వీడియోస్లో ఒక కోర్స్ లాంచ్ చేస్తా. కోర్స్ అనగానే పెయిడ్ అనుకోవచ్చు, బట్ కాదు. ఒక మంచి యూట్యూబ్లో ఒక మంచి కోర్స్ ఒక 2 hours అలా ఏదైనా సంథింగ్ 1 to 2 hours ఒక మంచి వీడియో చేస్తా. లైక్ దాంట్లో ఎట్లా అంటే కంప్లీట్గా నేర్చుకోవచ్చు మీరు Next.js యూజ్ చేసే ఒక వెబ్సైట్ చేసేలా నేను తయారు చేస్తా. యూజింగ్ టూల్స్, AI టూల్స్, కర్సర్, బోల్ట్ ఇలాంటివి ఉంటాయి టూల్స్. ఆ టూల్స్ యూజ్ చేసుకొని నువ్వు మంచి కోడింగ్లోనే ఒక వెబ్సైట్ చేసేలాగా నేను చేస్తా. ఆ 1 to 2 hours వీడియో సరిపోతుంది అంటే నేనైతే సరిపోతుందని చెప్తాను. ఎందుకంటే నేను కంప్లీట్గా మీకు కోడింగ్ అదంతా వెబ్సైట్ మొత్తం స్క్రాచ్ నుంచి అది అంత కోడ్ అంతా నేను చెప్పా, ఎట్లా వర్క్ అవుతుంది వెబ్సైట్, ఏం చూసుకోవాలి, ఏ పార్ట్స్ చూసుకోవాలి, ఆ కాంపోనెంట్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయి, ఒక పేజ్ లైక్ ఇప్పుడు Next.js ఫ్రేమ్వర్క్ ఉందనుకో, ఆ ఫ్రేమ్వర్క్ ఎట్లా వర్క్ అవుతుంది మెయిన్గా, అసలు నీకు బేసిక్స్ ఏం తెలియాలి దాంట్లో వెబ్సైట్లో, ఆ ఫ్రేమ్వర్క్లో ఒక వెబ్సైట్ చేయాలంటే కంప్లీట్గా చెప్తా, అది సరిపోతుంది. నేను నా ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసిన అనమాట వెబ్ డెవలప్మెంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటా. ఆ బేసిక్ అర్థమైతే మీకు సరిపోతుంది. మీరు కంప్లీట్గా ప్రతిదీ నేర్చుకోవాలని ఇట్లా ఏం లేదు. బయట వెబ్ డెవలప్మెంట్ మీద చాలా కోర్సులు ఉన్నాయి, 10,000 అని 20,000 అని 50,000 అని, కొంతమంది 1 year కోర్సు 4 year కోర్సు. ఇంత అవసరం లేదు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి. ఇట్లా చెప్తున్నా కదా, వెబ్ డెవలప్మెంట్ అనేది తెలియని వరకు ఇట్లా అంటే పెద్ద అనిపిస్తుంది. అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి అంటుంది. కానీ తెలిసినాక ఏమనిపిస్తుంది అంటే ఇంతేనా, ఇది ఎవడన్నా చెప్తే నేను కూడా ఇంతకుముందు నేర్చుకునేట్టుగా ఇంత ఫాస్ట్ కానీ అనిపిస్తుంది. నాకు అనిపించింది, నేను 1 year పైన నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే నాకున్న నాలెడ్జ్ అప్పుడు ఎవడన్నా చెప్పిండు అనుకో, ఒక రోజు కూర్చోని నాకు చెప్పిండు అనుకో, చాలా ఫాస్ట్గా నేర్చుకుంటుండే. నాకు ఇంత టైం స్పెండ్ చేసిన వెబ్ డెవలప్మెంట్ మీద అని ఇప్పటికీ అనిపిస్తుంది. సో అది నేను మీకు చాలా ఫాస్ట్గా చాలా నాలెడ్జ్ ఆ ఒక్క వీడియోలో కంప్లీట్ నాలెడ్జ్ ఇచ్చేస్తా. ఎట్లా అంటే మీరు మైండ్ జాగ్రత్త పెట్టి ఆ వీడియో చూడాలి, నెక్స్ట్ వీడియో వచ్చేది. అప్పుడు మీకు వెబ్ డెవలప్మెంట్ అనేది 60% 70% కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. మిగతావి చిన్నవి ఉంటాయి. ఇప్పుడు చిన్న అనేది మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేసేటప్పుడు తెలుస్తుంది కొన్ని విషయాలు అనేవి. అన్ని విషయాలు ఒక 2 గంటల వీడియోలో తెలియాలంటే తెలియదు. ఫస్ట్ మీకు ఎట్లా రన్ అవుతుంది ఆ వెబ్సైట్, ఎట్లా ఏం చేయాలి, ఏం చేస్తే ఎట్లా చేస్తే అది కరెక్ట్గా వర్క్ అవుతుందని మీకు అది క్లారిటీ తెలిసింది అనుకో, నువ్వు ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసేటప్పుడు నీకు అనేది క్లారిటీ వస్తుంది. తెలుసుకోవడం కానీ ChatGPT యూజ్ చేసి ఇదేంది తెలిసేటప్పుడు అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. సో నువ్వు నేర్చుకుంటా బ్రో, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఒక్క వీడియో నేను కంప్లీట్ చూసి నేర్చుకుంటా అంటే నీ కమెంట్ చేయి, నీ ఉద్దేశం ఏంటో. ఎందుకంటే నేను కంప్లీట్ నాలెడ్జ్ ఇచ్చేస్తాను నీకు. చాలా టైం సేవ్ అవుతుంది. నేను కొన్నిసార్లు ఒక చిన్న విషయం గురించి కొన్నిసార్లు రోజులు వారాలు టైం స్పెండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఎవడైనా సరే ఆ చిన్న విషయం మనకి చెప్పిండు అనుకో, చాలా టైం సేవ్ అవుతుంది. సో నేను కంప్లీట్గా నాలెడ్జ్ అనేది మీకు షేర్ చేస్తాను. Next.js కోడింగ్ యూజ్ చేసి AI టూల్స్ యూజ్ చేసి నువ్వు ఒక వెబ్సైట్ చేస్తావు. అండ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అవి ట్రెండింగ్ అయితే లైక్ బూమ్ అయితే అనమాట. AI విత్ కోడింగ్ ఉందనుకో నెక్స్ట్ లెవెల్ అనమాట. నీకు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, ఎట్లా వర్క్ అవుతుంది ఆ లాంగ్వేజ్, కోడింగ్ లాంగ్వేజ్, లైక్ ఆ లైన్స్ ఎట్లా నడుస్తున్నాయి, అవంతా లైన్స్ రాస్తాం కదా, అవన్నీ ఎట్లా వర్క్ అవుతున్నాయి, ఇవి తెలిస్తే చాలు. సో మీ ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్లో రాయండి.
ఓకే, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసేయి, నువ్వు కామెంట్లు చేయకు, ఏం చేయకు, అసలు అవసరం లేదు. ఎందుకంటే మీరంతా ఏంటంటే ఇంకా అది ట్విట్టర్లో వార్స్ అనమాట, మిగతా వాళ్ళ బ్యాచ్ అంతా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయి, వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేయాలి, ఎందుకంటే ఇంకా రీచ్ అనేది మన ఛానల్కి రావాలి కాబట్టి. సో ఈ వీడియో కూడా చాలా మందికి రీచ్ అవుతుంది, నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన తెలుగు వాళ్ళకి. నేను ఈ నెక్స్ట్ వచ్చే వీడియో అయితే డెడికేట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే అందరికీ రావాలి నాలెడ్జ్, ఒక వెబ్సైట్ ఎట్లా వర్క్ అవుతుంది, అది యూజ్ అవుతుంది, ఆ తర్వాత మనీ సంపాదిస్తారు, జాబులు గీవులు వస్తాయి, అది వేరే విషయం జాబులు గీవులు అనేది. బట్ నాలెడ్జ్, మన తెలుగు వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేయడం అనేది నా ఉద్దేశం అనమాట. సో అది ఓవరాల్గా వీడియో అయితే మరి. సో ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఇప్పటివరకు చూసారు కాబట్టి. సో రైట్, బాయ్.